పోస్ట్ డిప్రెషన్ గురించి చెప్తారా? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కొంతమందిలో చూస్తున్నాము. సో ఇది ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజుల్లో వస్తే దాన్ని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. అంటే డెలివరీ అయిన మొదటి వారంలో కొంతమందికి వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపించకపోవడం. యూజువల్లీ బేబీ డెలివరీ అయ్యాక బేబీని చూస్తే ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఏ తల్లికైనా. కానీ వీళ్ళకి అటువంటి ఆనందకరమైన ఫీలింగ్స్ లేకపోగా సడన్గా ఏడుపు రావడం, లేదంటే వాళ్ళకి డిప్రెస్డ్గా అనిపించడం, మాటి మాటికి రీజన్ లేకుండా ఏడుస్తుండడం. కొంతమంది వాళ్ళకి వాళ్ళే ఏదన్నా సూసైడ్ చేసుకుందామా అని కొంతమంది ఎక్స్ట్రీమిటీస్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తాయి. ఆర్ సమ్టైమ్స్ ఇంకా ఎక్స్ట్రీమ్స్లో అంటే బేబీని కూడా వాళ్ళు డ్యామేజ్ చేసేంత రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో పోస్ట్ పార్టమ్ ఈ డిప్రెషన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఏంటంటే ఇది మొదట్లో స్టార్టింగ్లో వీళ్ళు జస్ట్ డల్గా ఉన్నప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి ఇది డాక్టర్ నోటీస్కి తీసుకురావడం వల్ల స్టార్టింగ్లో అయితే కౌన్సిలింగ్ ద్వారానే తగ్గిపోతుంది. లేదు కొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళకైతే మాత్రం వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆ డిప్రెషన్ని తగ్గించడం జరుగుతుంది. అంటే మ్యామ్ ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ సంకేతాలు అలాగే లక్షణాల గురించి చెప్పండి. సో ఎండోమెట్రియోసిస్ అనేది కూడా కొంతమంది లేడీస్లో చూస్తుంటాము. ఇది ఉంటే వాళ్ళకి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ రావడం లోవర్ అబ్డామిన్లో, అండ్ మోషన్ పాస్ చేసినప్పుడు కూడా పెయిన్ రావడం, ఆర్ కొంతమందికి యూరిన్లో బ్లడ్ కనిపించడం. ఇవన్నీ కూడా పీరియడ్ టైంలోనే ఎక్కువ ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది మ్యారేజ్ అయిన ఉమెన్లో అయితే సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు కూడా విపరీతమైన పెయిన్ వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ కనుక గుర్తిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చి తగిన స్కానింగ్స్ అవి చేయించుకొని ఇది కనుక డయాగ్నోజ్ అయితే దీనికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్యూబిక్ హెయిర్ గురించి షేవర్స్ కానీ లేజర్స్ కానీ యూజ్ చేస్తున్నారు, అది కరెక్టేనా? బెస్ట్ మెథడ్ ఏదైనా? యాక్చువల్గా ఏంటంటే ప్యూబిక్ హెయిర్ అనేది రెగ్యులర్గా రిమూవ్ చేయడానికి కొంతమంది క్రీమ్స్ వంటివి యూజ్ చేస్తున్నారు. కానీ దానికి ఎలర్జిక్ ఉంటే మాత్రం యూజ్ చేయొద్దు. కొంతమంది ర్యాషెస్ లాంటివి వస్తాయి. బట్ మీకు బాగానే సూట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అండ్ షేవింగ్ అనేది అంత అడ్వైజబుల్ కాదు. చాలామంది చేస్తారు కానీ ఎందుకంటే ఈ బ్లేడ్ అనేది సెన్సిటివ్ స్కిన్ మీద పడ్డప్పుడు కొంతమందికి ఆ ఫాలికల్స్ స్టార్ట్ అయ్యే చోట ఇన్ఫెక్షన్ రావడము, ఇరిటేషన్ రావడము ఇట్లాంటివి కూడా జరగవచ్చు. సో బెస్ట్ మెథడ్ మేము ఏం చెప్తామంటే క్లిప్పింగ్. క్లిప్పింగ్ అంటే ఏంటంటే జస్ట్ సర్ఫేస్ మీద ఉన్న హెయిర్ని కట్ చేసుకుంటూ ఒక క్లీన్ సిజర్స్ని తీసుకొని జస్ట్ సర్ఫేస్ మీద ట్రిమ్ చేసుకోవడం బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు రావు, లేదు కెమికల్స్ ఉన్న క్రీమ్లు అవి యూజ్ చేయక్కర్లేదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. For more videos like this, subscribe Big TV channel.